అండి ఈరోజు నేను ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా టేస్టీగా కేక్ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. అవసరం లేదు, కోకో పౌడర్ అవసరం లేదు, షుగర్ కానీ ఏమీ అవసరం లేకుండా గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం యూస్ చేసి టేస్టీ కేక్ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి కేక్ని. మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి వేసి డస్టింగ్ చేసి అలా తీసేసుకొని కేక్ బౌల్ని రెడీగా పెట్టేసేసుకోండి. నేను బాగా పండిన 3 అరటిపళ్ళని కట్ చేసేసుకొని మిక్సీలో అలా వేసేసుకున్నానండి. తర్వాత బెల్లం వేసుకుందామండి. ఒక కప్పు, చిన్న కప్పు బెల్లం, 60 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ బెల్లం అనేది. తర్వాత 2 కోడిగుడ్లని పగలగొట్టి దాంట్లో వేసేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అలా గ్రైండ్ చేసేసుకొని ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, ఇది ఒక 60 గ్రామ్స్ ఉంటుందండి గోధుమ పిండి అనేది. రాగి పిండి కానీ ఆ కప్పుతోనే తీసుకోండి. ఒక కప్పు రెండింటిని అలా వేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూను బేకింగ్ సోడా, 1/2 కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి ఏదైనా సరే. ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఒకే సైడు బాగా మొత్తం కలిసేలా బాగా కలపండి. కేక్ని మనం ఒకే డైరెక్షన్లో తిప్పాలండి. ఎటు పడితే అటు తిప్పితే కేక్ సరిగ్గా తిరగదండి. నేను ఒకే డైరెక్షన్లో తిప్పుతున్నాను, మీరు కూడా అలాగే చేయండి. మనకి కేక్ చేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి. మీకు చక్కగా అయితే ఇలాచిన పాలను అరకప్పు వరకు వేసుకొని బాగా కలిపేసి ఈ బ్యాటర్లో వచ్చేటట్టు చూసుకోండి. బౌల్లోకి మొత్తం వేసేసేయండి. ఆ మిశ్రమాన్ని అలా 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కవర్ అయిపోతాయి. కేక్ చేయడానికి ఈ పాన్ని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేస్తున్నానండి. ఇప్పుడు దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని అలా పెట్టేసేసుకోండి కేక్ బౌల్ని. గార్నిషింగ్ కోసం కొన్ని గుమ్మడి గింజలు, తెల్ల నువ్వులు అలా వేసుకుంటున్నానండి. మీకు అవసరం కావాలి అంటే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. అలా మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లోనే 40 to 45 మినిట్స్ బేక్ చేశారంటే కేక్ రెడీ అయిపోతుందండి. అలా టెస్ట్ చేసి చూసుకోండి. టెస్ట్ చేసినప్పుడు ఏమీ అంటుకోలేదంటే కేక్ మనకి బేక్ అయిపోయినట్టు. తీసేసి కంప్లీట్గా చల్లారిపోయే వరకు ఒక పక్కన ఉంచండి. దానికి 1 గంట సేపు వరకు పడుతుందండి. చాకు తీసేసుకొని చుట్టూ అలా ఒకసారి ట్యాప్ చేసేసుకోండి. చేస్తే అలా కేక్ వచ్చేస్తుంది. మీకు ఇష్టమైన పీసుల్లో కోసుకొని తినేసేసేయండి. అంతే, చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.